అడ్డడ్డే, ఇది పెద్ద కష్టమేనే. ఏంటా కష్టం అనుకుంటున్నారా? మిగతా విషయాల్లో ఏమో కానీ ఒక్క విషయంలో మాత్రం మన ఇండియన్ తలదన్నే దేశమే ప్రపంచంలో లేదు. ఆ ఒక్క విషయంలో మాత్రం మన ఇండియన్స్ ఉద్దండ పిండాలే. ఇందుకే ఆ ఒక్క విషయం ఏంటా అని ఆలోచనలో పడి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి ఏదేదో ఊహించుకోమాకండి. ఎక్కువ సస్పెన్స్ లేకుండా అదేంటో నేనే చెప్పేస్తాను. అదేనండి, పిల్లల్ని కండం. అవునండి బాబు, పిల్లల్ని కనే విషయంలో మన ఇండియన్ల తర్వాతే ఎవరైనా. దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులు అన్నట్టుగా మన గురజాడ గారి అడుగుజాడల్లో నడుస్తూ మన దేశాన్ని జనాభాలో నెంబర్ 1 దేశంగా నిలిపాం. రాబోయే రోజుల్లో ఏ దేశము మనకు పోటీగా నిలవకుండా ఉండాలని ఆ కృషిని నిరంతరం కొనసాగిస్తున్నాం కదా. మన పరిస్థితి ఇలా ఉంటే ఆ రష్యా పరిస్థితి ఇంకోలా ఉంది. గత కొద్ది సంవత్సరాలుగా రష్యాలో పుట్టే పిల్లల సంఖ్య దారుణంగా పడిపోయిందంట. వయసు పైబడిన వాళ్ళు టపా కట్టేస్తున్న సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉందంట. పుట్టేవారి సంఖ్య మాత్రం చాలా తక్కువగా ఉంది. ఇలా అయితే రష్యాలో జనాభా భారీ స్థాయిలో తగ్గిపోయే ప్రమాదం ఉందని ఆ దేశం వాళ్ళు టెన్షన్ పడిపోతున్నారు. ఈ ఏడాది జూన్ వరకు రష్యాలో 5,99,600 మంది పిల్లలు పుట్టారు. ఇది గత ఏడాది పుట్టిన పిల్లల సంఖ్యతో పోలిస్తే 16,000 తక్కువ. పుట్టే వాళ్ళ నెంబర్ ఇలా తగ్గిపోతే పోయే వాళ్ళ నెంబర్ మాత్రం పెరిగిపోతుంది. ఈ ఏడాదిలో జూన్ వరకు చూస్తే 3,25,000 మంది చనిపోయారంట. గత ఏడాది పోయిన వాళ్ళ సంఖ్యతో పోలిస్తే ఇది 49,000 ఎక్కువ. అంటే ఏంటి? అప్లోడ్ ఎక్కువైంది, డౌన్లోడ్ తక్కువైంది. అంతేకాకుండా పిల్లల్ని కనడంలో తన వంతు కృషి చేయాల్సిన రష్యన్ యూత్లో 15,000 మంది ఉక్రెయిన్తో జరుగుతున్న యుద్ధంలో చనిపోయారు. రష్యాలో జనాభా సంఖ్య తగ్గిపోవడానికి ఇది కూడా ఒక కారణం. అయితే గుడ్డిలో మెల్లలాగా ఈ మధ్య కాలంలో రష్యాకి వలస వెళ్తున్న వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. దాంతో జనాభా సంఖ్య ప్రాబ్లం కొద్దిగా కవర్ అవుతుంది. అయినా సరే జనాభాని ఇలా పెంచడం కాదు, మనమే కష్టపడి పెంచాలి అని రష్యా వాళ్ళు అనుకుంటున్నారంట. దీనికోసం ప్రత్యేకంగా జనాభా ఆపరేషన్ అనే కార్యక్రమం రష్యా ప్రభుత్వం చేపట్టిందంట. అదేంటి, పిల్లల్ని తగ్గించడానికి ఆపరేషన్లు చేస్తారు కదా అనుకుంటున్నారు కదా. ఇది మీరు అనుకుంటున్న ఆపరేషన్ కాదు. జనాల సంఖ్య పెంచడానికి రష్యా ప్రభుత్వం చేపట్టిన కొత్త పథకం. ఈ పథకం ప్రకారం రష్యాలో ఏ మహిళ అయినా 10 లేదా అంతకంటే ఎక్కువ పిల్లల్ని కంటే ఆ మహిళకు $1,000,000 రూబెల్స్ అంటే మన ఇండియన్ కరెన్సీలో 13 లక్షల రూపాయలు ఇస్తారంట. కాకపోతే దీనికి ఒక కండిషన్ కూడా ఉంది. అదేంటంటే ఆ మహిళ మినిమం 10 మంది పిల్లల్ని కనాలి. 10వ బిడ్డ మొదటి పుట్టినరోజున ఈ డబ్బు రష్యా ప్రభుత్వం ఆ తల్లికి ఇస్తుంది. దీని వెనుక ఇంకో తెరకాసు ఉందండోయ్. ఆ 10వ బిడ్డ పుట్టినరోజు జరుపుకునే రోజు నాటికి 10 పిల్లల తల్లి తాలూకు మిగతా 9 మంది పిల్లలు జీవించే ఉండాలి. అది విషయం. ఇలా వరుస పెట్టి 10 మంది పిల్లల్ని కనేసి క్యాష్ ప్రైజ్ తీసుకోవాలని చాలామంది రష్యన్ లేడీస్కి ఉన్నప్పటికీ ఈ కండిషన్ల కారణంగా కాంపిటీషన్లోకి రావడానికి వెనకడుగేస్తున్నారట. మొత్తానికి రష్యాకి పెద్ద కష్టమే వచ్చి పడింది కదా. అయినా ఇలాంటి విషయాలు మన ఇండియన్స్ని చూసి నేర్చుకోవచ్చు కదా.